నిన్న ఉదయము ఇండియన్ నేవీ కొన్ని దృశ్యాలను వీళ్ళు విడుదల చేశారు. ఎక్కడ అంటే అరేబియన్ సీ. ఇక్కడ మీకు కేరళ కోస్ట్ వద్ద సింగపూర్కి సంబంధించిన ఒక ఓడ, కార్గో షిప్ అండి. ఇది వాళ్ళ నేవీ కాదు, కార్గో షిప్. దీని పేరు వాన్ హై 503 అని అంటారు. మీకు ఈ షిప్ వెళ్తుంది. సడన్గా మీకు ఈ శాటిలైట్ దృశ్యాలు చూసినప్పుడు ఒక భారీ పేలుడు, మీకు షిప్పులోనే పెద్ద లెవెల్లో ఒక బ్లాస్ట్. సో ఇప్పుడు ఈ బ్లాస్ట్ జరిగిన తరువాత మీకు ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఎందుకు? ఇందులో ఈ కార్గో షిప్లో ఉండే 22 మంది క్రూ మెంబర్స్. అంటే ఇమీడియట్గా సింగపూర్ వాళ్ళని సంప్రదిస్తే పలానా షిప్లో 22 మంది ఉన్నారు, ఇప్పుడు వీళ్ళని మీరు కాపాడాలి. ఎవరు కాపాడతారు? మీరు ఆలోచించారంటే ఇమీడియట్గా ఇండియన్ నేవీయే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము తరువాత ఈ రెడ్ సీ వద్ద ఏ ఒక దేశము, ఏ ఒక ఓడ ఇబ్బంది పడినా ఫస్ట్ SOS అంటే సేవ్ అవర్ సోల్స్, ఈ కాల్, డిస్ట్రెస్ కాల్ అంటారు, ఇది భారత్కే రావడం. సో ఇవాళ కూడా ఏమిటి అంటే ఇండియన్ నేవీని వీళ్ళు సంప్రదించారు. ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిందండి, 22 మంది ఉన్నారు, ఏదో ఒక రకంగా వాళ్ళని కాపాడాలి. మామూలుగా ఒక దేశాన్ని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న చైనా ఎక్స్పీరియన్స్. మీకు అమెరికాకు సంబంధించిన ఒక కార్గో షిప్ ఇలాగే ప్రమాదంలో పడితే చైనా వాళ్లకు 50కు పైగా డిస్ట్రెస్డ్ కాల్స్. చూసుకోండి, ఒకసారి SOS పంపిస్తేనే హుటాహుటిగా ఇక్కడ ఏ దేశము, ఇది మిత్ర దేశమా శత్రు దేశమా ఎవరు చూడరండి. ఎందుకంటే హ్యూమానిటీ, మానవతా దృక్పథముతో మీరు వెళ్ళి వాళ్ళను కాపాడాలి. కానీ చైనా వాడు తెలుసు కదా, పాకిస్తాన్ అనబడే దేశము ఎంత ఒక దుర్మార్గము చేస్తూ ఉంటారో చైనా వాడు కూడా అలాంటి వాడే. కాబట్టి 50కి పైగా వీళ్ళు కాల్స్ చేసినా కూడా, అంటే నియరెస్ట్ కంట్రీ అన్నప్పుడు చైనా కనిపించింది, వాళ్లకు SOS పంపించారు, అయ్యా బాబు కాపాడు, ఇక్కడ ప్రమాదంలో ఉన్నాము అంటే. వాడు అసలు కాల్ని కూడా అటెండ్ అవ్వలేదండి. అటువైపు ఒక చిన్నపాటి ఓడను కూడా పంపించలేదు. నాకేంటి, నీకేమైతే నాకేంట్రా, ఇది చైనా వాడే ఆలోచన. కానీ మనం అలా ఉండము కదా, మనం అలా ఆలోచిస్తామా? లేదు. సో ఒక అతిపెద్ద ఆపరేషన్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీకు ఈ వాన్ హై కార్గో షిప్ ఉంది చూసారా, ఇందులో 4 రకాల టాక్సిక్ కెమికల్స్ అండి, చాలా చాలా డేంజర్. మీకు అక్కడ సాలిడ్స్ ఉన్నాయి, అలాగే లిక్విడ్స్ ఉన్నాయి, కాంబుషన్ అంటారు, టాక్సిక్ సబ్స్టాన్సెస్, ఇవి కలిగిన కార్గో షిప్. ఏ మాత్రము వేడి పెరిగినా కూడా ఇది పేలిపోయే అవకాశం. 40 కంటైనర్లు సముద్రములో పడ్డాయి. అంటే ఇంత డేంజరస్ వ్యవహారము. ఇప్పుడు మనము రెస్క్యూ చెయ్యాలి. మరి కార్గో షిప్ అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ కదండి. సో అక్కడికి వెళ్ళి 22 మందిని ఎలా కాపాడాలి, ఇది మన మిషన్. మామూలుగా ఒక దేశం ఏం చేస్తుంది, వాళ్ళ కోస్ట్ గార్డ్స్ను పంపిస్తారు. దూరం నుంచి వాళ్ళు గమనించి కోస్ట్ గార్డ్స్ తమ వంతు సహాయం, అంటే మీకు ఆ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ మన ఓడలోకి ఎక్కించి సురక్షితంగా మనం వెనక్కి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఏకంగా ఇండియన్ నేవీయే రంగంలోకి, మన యుద్ధ విమానాలు INS సూరత్ని ఇందులో వాడేమండి. అంటే ఎంత ఖర్చు, ఒక నేవల్ ఆఫీసర్కి ఏమైనా అయితే ఆ ప్రాణ నష్టము ఇదంతా ఉంటుంది కదా. కాబట్టి ఎవరు చెయ్యరు, భారత్ తప్ప ఇలాంటి పని ఇంకొక దేశము చెయ్యదు అని చెప్పి మీరు చెప్తున్నారా, లేదా నేను చెప్పాను కాబట్టి మనం గొప్పలు చెప్పుకోవాలా? కాదండి. యావత్తు ప్రపంచము ఇవాళ ఇండియన్ నేవీ యొక్క ఈ సాహసాన్ని కొనియాడుతున్నారు. సింగపూర్ అయితే పదే పదే థ్యాంక్ యూ ఇండియా అని వరస పెట్టి, మీకు X ప్లాట్ఫామ్లో అనండి, వాళ్ళ వైపు నుంచే, వాళ్ళ ఎంబసీ ఉంటుంది కదా వాళ్ళు, ఎందుకంటే ఇట్లాగే 22 మంది కోసం ఏకంగా మీరు INS సూరత్ని, అందులో మొత్తము మీరు ఆ బెటాలియన్ని వాడడము అంటే అంత ఈజీ కాదు. కానీ మనం చేసాం. మనం ఒక హెలికాప్టరు, ఒక యుద్ధ విమానాన్ని కూడా సిద్ధము చేసి మీకు అందులో ఉండే 22 మందిలో 18 మందిని రెస్క్యూ చేయగలిగామండి. ఇంకొక 4 క్రిటికల్గా ఉన్నారు. వాళ్ళు అంత పెద్ద ఓడలో ఎక్కడ పడిపోయి ఉన్నారు, ఎలా ఉన్నారు ఏమీ తెలియదు. మొత్తానికి వీడియో మాట్లాడే టైంలో ఆ 4 కూడా మన వాళ్ళు కాపాడేశారు అనుకోండి. ప్రపంచ దేశాలంతా కూడా అరేబియన్ సీలో ప్రమాదము అన్నప్పుడు మనము ఏ చైనానో పాకిస్తానో కాదండి, భారత్ను సంప్రదించాలి. వాళ్ళు మాత్రమే ఇలా మనల్ని కాపాడగలరు అని ఇవాళ
యావత్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనండి, ఈ దేశాలు, ఇంటర్నేషనల్ మీడియా కూడా, అంటే మనం ఒక గొప్ప పని చేసామో అనుకోండి, దాన్ని వీళ్ళు డౌన్ ప్లే చేస్తారు. ఎవరు కూడా పొగడాలి, అబ్బా వీళ్ళు మంచి పని చేశారని చెప్పాలని అనుకోరండి. ప్రపంచంలో భారత్ మీద ఉండే ద్వేషం ఉంది చూసారా, చాలా ఎక్కువ ఉంటుంది. అది మిడిల్ ఈస్ట్ అనండి, మీకు వెస్టర్న్ కంట్రీస్ అనండి, ఎక్కడైనా కూడా మనల్ని పొగడాలి అంటే 100 సార్లు వీళ్ళు ఆలోచిస్తారు. అలాంటిది వీళ్ళు ఏమీ చెయ్యలేక, ఎందుకంటే సింగపూర్ అన్నప్పుడు అమెరికా యొక్క మిత్రదేశము, అలాగే మీకు ఆసియా ఖండంలో చాలా చాలా ముఖ్యమైన దేశము, వాళ్ళ ఓడ ప్రమాదములో పడింది. దానిని రెస్క్యూ చేయడానికి ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్, ఇందులో మీకు తైవాన్కి సంబంధించిన సెయిలర్స్ ఉన్నారు, అలాగే వేరే వేరే దేశాలకు చెందిన వాళ్ళు, ఇంకా చైనా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి వార్తలు. సో ఇలాంటప్పుడు మీకు ఇలాగా చైనా వాడు కదా, నా శత్రువు కదా, వీడిని ఎందుకు కాపాడాలి ఆలోచించం. అక్కడ మనము హ్యూమానిటీ మాత్రమే పాయింట్గా తీసుకుంటాము. సో వీళ్ళను రక్షించి మళ్ళీ మన ఓడల్లోకి తీసుకువచ్చి అక్కడ ఇమీడియట్గా మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళు ఎవరైనా గాయాల పాలై ఉంటే వాళ్లకు ట్రీట్మెంట్ అనండి, చిన్నపాటి సర్జరీ అనండి, సర్వము చేసి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. మంచి ఆహారము పెట్టాము, మీరు కంగారు పడకండి. ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా ఇలా చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఉన్నదల్లా కెమికల్స్ అండి. మీకు ఆ కెమికల్స్ నుంచి వచ్చే విషవాయువులు, టాక్సిక్ సబ్స్టాన్సెస్ చాలా చాలా ప్రమాదం. సో మన వాళ్ళు పకడ్బందీగా మాస్కులు వేసుకొని ఎలా వెళ్ళాలో, ఒక రెస్క్యూ ఆపరేషన్ని ఎంత అద్భుతంగా చెయ్యాలో మనము ఎన్నో సందర్భాల్లో చూసాం. మనకు అక్కడ ఈ హూదీస్ ఉంటారు చూసారా, వాళ్ళ వద్ద ఉండే ఎంతోమంది పైరేట్స్, సో వాళ్ళ నుంచి పైరేట్స్తో ఏకంగా మనం యుద్ధము చేశాం. యుద్ధం, ఈ సోమాలియా పైరేట్స్ అంటారు, వాళ్ళతో యుద్ధము చేసి మనము అక్కడ ఉండే పాకిస్తాన్ సైలర్స్ను కూడా కాపాడాం. అంటే మీకు ఈ ప్రాంతంలో ఒక 2000 కిలోమీటర్స్లో ఎవరికి ఏం జరిగినా కూడా ద వన్ అండ్ ఓన్లీ ద హీరో ఎవరు అంటే భారత్. వీళ్ళే మనల్ని రక్షించగలరు అనే పేరుని అమెరికా, యూకే నుంచి పాకిస్తాన్ యొక్క మీకు ఈ ఫిషర్మ్యాన్ బోట్ ఇవాళ ఏకంగా సింగపూర్ వాళ్ళ కార్గో షిప్, ఇన్నిటిని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనము ఎన్ని ఇలాంటి అతి ప్రమాదకరమైన ఆపరేషన్స్ని చేశాము. సక్సెస్ఫుల్గా మన వైపు నుంచి ఒక నేవల్ ఆఫీసరో, ఒక నేవీకి సంబంధించిన సైనికుడో ఎవరికి ఏం కాలేదండి. మనం మరి పెద్ద దేశము చిన్న దేశం అనే తేడా చూపించలేదు. ఎవరికైనా కూడా మేము ఉన్నాము, మేము ఆదుకుంటాము, ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలు పంచుకుంటామని క్లియర్గా చెప్పి ఆ పని చెయ్యడము నాకు తెలిసి ఒక్క భారత్ మాత్రమే, ఇండియన్ నేవీ మాత్రమే అక్కడ కరాచీ పోర్టు వద్ద ఒక యుద్ధానికి సిద్ధపడ్డాము. అట్ ది సేమ్ టైం ఇక్కడ అరేబియన్ సీ వద్ద మనం ఇక్కడ ఎవరో ప్రమాదంలో ఉంటే, 22 మంది ప్రమాదంలో ఉంటే వాళ్ళని కాపాడడానికి మన ప్రాణాలను పణంగా పెట్టి మనం ఇలాంటి ఒక రెస్క్యూ ఆపరేషన్ చేయడము ఇవాళ యావత్ ప్రపంచము ఇండియన్ నేవీకి ఒక బిగ్ సల్యూట్ అని అంటున్నారు. ప్రతి వాళ్ళు ద గ్రేట్ ఇండియా అని చెప్తున్నారు. సో ఈ వార్తలు, ఇలాంటి దృశ్యాలన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే ఈ దేశంలో పుట్టేము, మన వాళ్ళు ఎక్కడ ఎటువంటి స్వార్థము లేకుండా లోపల ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా కూడా మనుషులు కాపాడాలి అని ఒకే మిషన్తో వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసాము అంటే ఇది ఎంత గొప్ప వార్త. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు నిజంగానే మనకు మేరా భారత్ మహాన్ అని చెప్పి అనిపిస్తుంది. మరి వీడియోలో ఈ విషయాలు మాట్లాడాము, మీకు కూడా మేరా భారత్ మహాన్ అని అనాలి అని అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.